జై శ్రీరామ్ అండి. ఈరోజు 8 హెచ్ఎఫ్ పడ్డదూడలైతే సేల్‌కైతే రావడం జరిగింది. కేవలం 1,65,000కే. పూర్తి వీడియో చూసే ముందు రైతు మిత్ర ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఈరోజైతే మనకు జనగాం నుంచి హరీష్ గారైతే 8 పడ్డదూడలైతే సేల్‌కైతే పెట్టడం జరిగిందండి. వాళ్ళ దొడ్డి నుంచి. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి, దూడలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి. మీరు చూస్తున్న దూడలొచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడ్‌కి చెందిన దూడలండి. వీటి యొక్క బ్రీడ్ క్వాలిటీ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ ద్వారా అయితే మమ్మల్ని కనెక్ట్ కావచ్చండి. అదే విధంగా మీరు కూడా మీ దగ్గరున్న పశువులను సేల్ చేయాలి అనుకుంటే మా రైతు మిత్రుడు ఛానల్ అయితే మీరు కనెక్ట్ కావచ్చండి. మా నెంబర్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా అయితే మమ్మల్ని అడగొచ్చండి. మా నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫార్మ్ అడ్రస్ వచ్చేసండి వద్దిచెర్ల విలేజ్, లింగాల గన్పూర్ మండలం, జనగాం డిస్ట్రిక్ట్, తెలంగాణలో అయితే అవైలబుల్ ఉందండి ఈ ఫామ్ వచ్చేసి. వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే 8 పడ్డదూడలు అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పారు సేల్ పర్పస్‌లా. 8లో కూడా మనకు 6 వచ్చేసి హెచ్ఎఫ్ పడ్డదూడలండి కట్టుకర్రకు వచ్చినవి. ఒకటొచ్చేసి సాహివాల దూడండి మీరు చూసుకోవచ్చు. అదే విధంగా ఒక బుల్ అయితే ఉందని చెప్పి మనకు చెప్పడం జరిగింది. వీటి ఏజ్ గురించి చూసుకుంటే అన్నీ 18 నెలల కిందనే ఉన్నాయని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది. వీటి యొక్క మదర్ మిల్కింగ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం 16 లీటర్ల ప్లస్సే ఉందని చెప్పి మనకు రైతైతే చెప్పడం జరిగిందండి. మనకైతే కన్ఫర్మ్ లేదు. బట్ వీటి దగ్గర అయితే మనం 10 లీటర్స్ అయితే పెట్టుకోవచ్చండి మినిమమ్ వచ్చేసి. ఇక మాక్సిమం అనేది మన ఫీడింగ్ బట్టి అయితే ఉంటుందని చెప్పి మీకు తెలుసు. అదే విధంగా ప్రెజెంట్ మీరు చూసుకున్నట్టే మీరు బ్రీడ్ క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇవైతే నాకైతే కొంచెం క్రాస్ కనిపిస్తున్నాయండి. ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదని నేనైతే చెప్తానండి. మీరేమనుకుంటారో ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే మాకు చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది మాకొక్కరికే కాదు తోటి రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ వీడియో మొత్తం అయితే చూడండి. ప్రతి వీడియోలో కూడా మీకు ప్రతి దూడను ఇండివిడ్యువల్‌గా చూపడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది హెచ్ఎఫ్ బుల్ అండి. ఇదైతే దీనికి 17 మంత్స్ ఉన్నాయని చెప్పి మనకైతే రైతైతే చెప్పడం జరిగింది. ఇది ఇంకొచ్చేసి ఇంకో 6 మంత్స్‌లో అయితే మనకు క్రాసింగ్‌కి అయితే వస్తుందని చెప్పి రైతైతే మనకి చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు మీరు బ్రీడ్ క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి. ఇది కూడా కొంచెం జెర్సీ క్రాస్ అయితే ఉందండి. ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు. దీని మీద మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే మాకు చెప్పగలరు. అదే విధంగా దీనికి ఇండివిడ్యువల్‌గా ఎంత ప్రైస్ పెట్టొచ్చో కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే మాకు చెప్పండి. దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి అయితే 20 లీటర్స్ అని చెప్పి రైతు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తుంది హెచ్ఎఫ్ బ్రీడ్‌కి చెందిన ఆవు దూడ అండి. దీని ఏజ్ వచ్చేసి 18 మంత్స్ ఉందని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం 18 లీటర్స్ అని చెప్పడం జరిగిందండి. దీనికైతే మీరు చూసుకొని చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి ఇండివిడ్యువల్‌గా ప్రైస్ ఎంత పెట్టొచ్చో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నంబర్ 1 అని చెప్పి. అదేవిధంగా మీరు చూస్తుంది రెండవ దూడ అండి. ఇదొచ్చేసి మనకు 18 మంత్స్ ఏజ్ ఉందని చెప్పి మనకు రైతైతే చెప్పడం జరిగింది. దీని మదర్ మిల్కింగ్ విషయానికొస్తే 20 లీటర్స్ అని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా బ్రీడ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో కామెంట్ చేసి చెప్పగలరు. ఇప్పుడు మీరు చూస్తుంది సాహివాలా బ్రీడ్‌కి చెందిన దూడ అండి. మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చి చూసుకుంటే మీకు అయితే 18 లీటర్స్ ఉందని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగింది. దీని ఏజ్ వచ్చేసి అయితే 18 మంత్స్ అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తుంది నాలుగో దూడ అండి హెచ్ఎఫ్ దూడ. దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పి. దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ అయితే 20 లీటర్స్ అని చెప్పడం జరిగిందండి. దీని యొక్క ఏజ్ వచ్చేసి అయితే 19 మంత్స్ అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఐదవ హెచ్ఎఫ్ దూడ అండి. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి. దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం 18 లీటర్స్ అని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగిందండి. దీని ఏజ్ చూసుకుంటే 18 మంత్స్ అని చెప్పడం జరిగిందండి. మీరు చూసుకోండి. దీని మీద ఇండివిడ్యువల్‌గా ఎంత ప్రైస్ పెట్టొచ్చో ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఆరవ హెచ్ఎఫ్ దూడ అండి. ఇది ప్యూర్ ఒరిజినల్ హెచ్ఎఫ్ దూడ అండి. మీరు చూసుకోవచ్చు బ్రీడ్ క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి. దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ అయితే 24 లీటర్స్ అని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా దీనికి ఇండివిడ్యువల్‌గా ప్రైస్ ఎంత పెట్టొచ్చో మీరే చెప్పండి కామెంట్ బాక్స్ ద్వారా. ఇప్పుడు మీరు చూస్తుంది ఎనిమిదవ హెచ్ఎఫ్ దూడ అండి. దీని ఏజ్ వచ్చేసి 18 మంత్స్ అని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగింది. దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి అయితే 20 లీటర్స్ అని చెప్పారు పర్ డే వచ్చేసి. అదేవిధంగా వీటన్నిటిని కలిపి 1,65,000కి అయితే సేల్ చేస్తున్నారు రైతు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గొచ్చండి. ఇక రైతు ఒక నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కావాలంటే డైరెక్ట్‌గా మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్‌ఫుల్ వీడియో.